మొదటి సమూయేలు గ్రంథము 27వ అధ్యాయము. తరువాత దావీదు, నేను ఇక్కడ నిలుచుట మంచిది కాదు. ఏదో ఒక దినమున నేను సౌలు చేత నాశనమగుదును. నేను ఫిలిష్తీయుల దేశములోనికి తప్పించుకుని పోవుదును. అప్పుడు సౌలు ఇశ్రాయేలీయుల సరిహద్దులలో నన్ను వెదుకుట మానుకొనును. కనుక నేను అతని చేతిలో నుండి తప్పించుకొందుననుకొని లేచి తన యొద్దనున్న 600 మందితో కూడా ప్రయాణమై మాయోకు కుమారుడును గాతు రాజును అయిన ఆకీషు నొద్దకు వచ్చెను. దావీదు గాతులో ఆకీషు నొద్ద చేరగా అతడును అతని వారందరును తమ తమ కుటుంబముల సమేతముగా కాపురముండిరి. యెజ్రెయేలీయురాలగు అహీనోయము, నాబాలు భార్యయ్యుండిన కర్మెలీయురాలగు అబీగయలు అను అతని 2 భార్యలు దావీదుతో కూడా ఉండిరి. దావీదు గాతునకు పారిపోయిన సంగతి సౌలునకు తెలిసిన మీదట అతడు దావీదును వెదుకుట మానివేసెను. అంతట దావీదు రాజపురమునందు, నీ యొద్ద నీ దాసుడనైన నేను కాపురముండనేలా? నీ దృష్టికి నేను అనుగ్రహము పొందినవాడనైతే బయటి పట్టణములలో ఒకదానియందు నేను కాపురముండుటకు ఒక స్థలము ఇప్పించుమని ఆకీషును అడగగా, ఆకీషు సిక్లగు అను గ్రామమును ఆ దినమున అతనికిచ్చెను. కాబట్టి నేటి వరకు సిక్లగు యూదారాజుల వశమున ఉన్నది. దావీదు ఫిలిష్తీయుల దేశములో కాపురముండిన కాలమంతా 1 సంవత్సరము 4 నెలలు. అంతలో దావీదును అతనివారును బయలుదేరి గెషూరీయుల మీదను గెసరీయుల మీదను అమాలేకీయుల మీదను పడిరి. ప్రయాణస్థులు పోవు మార్గమున షూరు నుండి ఐగుప్తు వరకు నున్న దేశములో వారు పూర్వము కాపురముండగా దావీదు ఆ దేశస్థులను హతము చేసి మగవానినేమి ఆడుదానినేమి ఎవరినీ సజీవులుగా విడువక గొర్రెలను ఎడ్లను గార్దబములను ఒంటెలను వస్త్రములను దోచుకొని తిరిగి ఆకీషు నొద్దకు వచ్చెను. ఆకీషు, ఇప్పుడు మీరు దండెత్తి దేశములో జొరబడితిరా అని దావీదునడగగా, దావీదు, యూదా దేశమునకును యెరహమ్మేలీయుల దేశమునకును కేనీయుల దేశమునకును దక్షిణముగా మేము ఒక ప్రదేశములో జొరబడితిమనెను. అలాగున దావీదు చేయుచూ వచ్చెను. అతడు ఫిలిష్తీయుల దేశములో నివసించినంతకాలము ఈ ప్రకారముగా చేయునని తమ్మును గురించి వారు చెప్పుదురేమో అని గాతుకు వర్తమానము తేగల మగవానినైనను ఆడుదానినైనను దావీదు బ్రతుకనీయలేదు. దావీదు తన జనులైన ఇశ్రాయేలీయులు తనయందు బొత్తిగా అసహ్యపడునట్లు చేసెను కనుక అతడు సదాకాలము నాకు దాసుడుగా ఉండునని అనుకొని ఆకీషు దావీదు మాట నమ్మెను.